ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరగగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమీన్ల శ్రీవాణి ఎన్నికయ్యారు. ఆమెకు 39 మంది మద్దతు తెలపగా సమీన్ల శ్రీవాణి చైర్పర్సన్గా ఎన్నిక కాగా అదేవిధంగా వైస్ చైర్మన్గా పర్వీన్ అనే వ్యక్తి కూడా చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇప్పటి నుండి నూతన పాలక వర్గం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వారికి ఈ జగిత్యాల మున్సిపల్ తరఫున సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జగిత్యాలలోని మన మున్సిపల్ పట్టణానికి చెందిన జగిత్యాలలోని యావర్ రోడ్డు విస్తరణ అనేది గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంది. ఆ యావర్ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రజలు కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. కానీ అది ఎన్నికల హామీగా ఉండడంతోనే కొంత మేరకు గతంలో మొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తదుపరి కేవలం ప్రభుత్వ స్థలాలను మాత్రమే సెట్ బ్యాక్ చేసేసి ప్రైవేట్ స్థలాలను ముట్టకుండా అట్లనే ఉండడంతో సెట్ బ్యాక్ పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి ప్రజలందరూ దానిపై ఎప్పుడు సెట్ బ్యాక్ చేస్తారో యావర్ రోడ్డు విస్తరణ అనేది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని చూస్తున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 138 మున్సిపల్ స్థల ఆక్రమ వివాదం అనేది కూడా కొనసాగుతుంది. అదేవిధంగా టవర్ సర్కిల్ ట్రాఫిక్ ఇవన్నీ మళ్ళీ చర్చల్లోకి వచ్చాయి. ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ కాగితం మీదనే మిగిలిపోతున్నాయని అంటున్నారు. ప్రభుత్వ స్థలాలకే సెట్ బ్యాక్ ఇచ్చిన ప్రైవేటు స్థలాలు అడ్డంగా నిలవడంతో యావర్ రోడ్డు విస్తరణ మరోసారి నిలిచిపోయిందని ప్రజలు అంటున్నారు. కొత్త పాలక వర్గం ఈసారి ఈ పనిని ఏ విధంగా పూర్తి చేస్తుందా అనే ప్రశ్నలతో ప్రజల్లో పెద్దగా వినిపిస్తుంది. అదే సమయంలో సర్వే నెంబర్ 138పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన అక్రమ ఆరోపణలు మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి. దీనిపై ఒక కమిటీ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఒక కమిటీ విచారణ చేసినా ఇప్పటికీ చర్యలు ఏం తీసుకోకపోవడంతో ఆ స్థలాన్ని మున్సిపల్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఈ పాలక వర్గానికి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టవర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ కూడా ఏ ప్రభుత్వంలోనూ కదట్లేదు. ట్రాఫిక్లో ప్రజలు రోజు బాధపడుతూ ఉంటారు టవర్ సర్కిల్ వద్ద. ఇక పారిశుద్ధ్య వాహనాల డీజిల్ ఖర్చులు మరో వివాదం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గతంలో పాలకవర్గంలో 48 వార్డులు ఉండగా ఇప్పుడు మరో 2 కొత్త వార్డులు ఏర్పాటు చేయడంతో పూర్తిగా 50 వార్డులు జగిత్యాల పట్టణానికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 50 వార్డులలో 80 వాహనాలు పారిశుద్ధ్య వాహనాలు పనిచేస్తున్నాయి. గతంలో డీజిల్ కుంభకోణం ఆరోపణలు ఇప్పటికీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. డీజిల్ వినియోగంపై పారదర్శకత కోసం డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. మున్సిపల్ కార్యాలయ ఉద్యోగుల అవినీతి ఆరోపణలు కూడా తిరిగి తెరపైకి. గత పాలనలో ఏసీపీ, విజిలెన్స్, ఏజీబీ దాడుల్లో ఉద్యోగులు జైలు పాలవడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అక్రమ మోటివేషన్లు కూడా చేసి ఉద్యోగస్తులు కొందరు జైలు పాలయ్యారనే విషయం కూడా జగిత్యాల ప్రజలందరికీ తెలుసు. వీటన్నిటిపై అసలు ఇప్పుడు నూతన పాలక వర్గం అనేది ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా పాలన కొనసాగిస్తుందనే ఒక ఉత్కంఠగా జగిత్యాల ప్రజలందరూ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి జగిత్యాల పట్టణ ప్రజలు ఇప్పుడు కొత్త పాలక వర్గానికి ఏం చేస్తుందో ఆతృతగా గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ పాలక వర్గం ఏం చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో మైత్రి న్యూస్ హరి.